బస్తాలు వచ్చి సాయంకాలం మందు ఇచ్చాను కానీ తగ్గునే. మరి ఇప్పుడు మందు తాగడం అంటే సాధారణంగా మందుని ఎవరైనా మానిపించగలరా? ఏ మనుషుడైనా మందు అలవాటు పడినోడికి ఎవరైనా మార్చగలరా? ఎవరు మార్చలేరు. అది మార్చాలంటే శక్తివంతుడై ఉండాలి. ఒక మనిషిని మార్చాలంటే శక్తివంతుడై ఉండాలి. ఇంకోటి ఏంటంటే దేవుడు పుణ్యాత్ముడు అన్నారు కదా, మరి అలాంటి పుణ్యాత్ముడి దగ్గర మనలాంటి వాళ్ళని ఎలా వెళ్ళగలుగుతాం? మనం వెళ్ళలేంగా. మనం కూడా ఎలా ఉండాలి? పుణ్యాత్ముల్లా ఉండాలి. మరి ఉందా మనలో అది? లేదుగా. ఎక్కడో ఎక్కడో అక్కడ ఏదో లోపం ఉంటుందిగా. దేవుడి దగ్గర ఏ లోపం లేదు. మరి మనుషులు చాలా లోపాలు ఉన్నాయిగా. దీనికి సంబంధం లేదు పెద్దయ్యా. అక్షరాలు ఉంటాయి. దొంగతనం కానీ ఒక బిడ్డకు నేను తెచ్చాం, ఒక్కొక్క కూలి తెచ్చాం, కుట్టికాడికి వస్తాయి, 3 చిల్లులు వస్తాయి, 2 కుక్కలు వస్తాయి, మా ఇంకో కుక్క వస్తుంది డైలీ. చేస్తాను. ఇలాంటి వాళ్ళే కావాలి యేసుప్రభువు. ఖచ్చితంగా ఎవరిని మోసం చేయకుండా పుణ్యం చేసిన వాళ్ళే దేవుడికి కావాలి. దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలి. మా ఆవిడ ఒక బిడ్డ, మా బిడ్డ కూడాడుతుంది, ఇంకో బిడ్డ కూడాడితే దేవుని రాజ్యానికి అందరము వెళ్ళాలి. మా బిడ్డ కాదు పెట్టకూడదు అన్నారు. మీరు ఎప్పుడైనా సరే చిత్రాన్ని జిల్లా బయలుదేరి బ్యాంక్ ఎదుర్కొన్న కుట్టు బహుళ ఇస్తే మీకు అర్థం కాదు. అమ్మగారు వెళ్తారా ప్రార్థనకి? వెళ్తారా? మీరు వెళ్ళరు. నాకు కాబట్టి ఉంటుంది. ఏంటి నీ పెట్టిందేమో అది తినరు. నువ్వేం ఎడతా పెట్టి తింటావు? ఆడు ఎట్టిందేమో నువ్వేది ఎడతా పెట్టా? చదివితే మనకి జ్ఞానం తెలుస్తుంది. చదవక మేము కొట్టిందేమో రాజు బండి అంటారు. గొప్పగా మీరు రాయని అంటారు. రాయి కదమ్మా, దేవుడికి అందించడం కోసం అది పగిలిద్దని రాయి కోసం. అయితే ఎవరి నమ్మకాన్ని కూడా మేము తప్పు పట్టట్లేదు. ఎవరి నమ్మకం వాళ్ళకి ఉంటుంది. కానీ ఒక మాట చెప్తున్నాను చూడు, దేవుడు అనేవాడు ఏమై ఉన్నాడో తెలుసు. అసలు ఏమై ఉన్నాడో తెలుసా? ఆత్మయ్య ఉన్నాడు. ఆయన రూపాల్లో ఎక్కడా లేడు. ఇప్పుడు క్రైస్తవులు ఇప్పుడు యేసుప్రభు బొమ్మలు పెట్టుకుని ఉంటారు, అవునా? యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఆయన బొమ్మలు, ఆయన సిలువులు పెట్టుకుని ఉంటారు. ఆ సిలువుల్లోనే, ఆ బొమ్మల్లోనే దేవుడు లేడు. ఆ బొమ్మలో ఏదో ఎలా అనుకుంటే వెళ్తాం. తప్పుగా అంటే బొమ్మల్లో దేవుడు ఉంటాడు అనుకుంటే తప్పది. ఆ బొమ్మకి ఇలాగా పెట్టుకుని మా ఎవరి నేను కదా అటు మీద వెళ్తాం. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మయ్య ఉన్నాడు బాబాయ్. అది కాపరి అయితే ఉంచి వాళ్ళకేమో ఆ దేవుడే, నాకేమో అన్ని దేవుడు దాని ఆ దేవుడు అనేది నాకు మనకి ఏదన్నా